అందరికీ నమస్తే. ఇప్పుడు చాలా రోజులకెళ్ళి రేవంత్ రెడ్డిని మారుస్తారా? ఎప్పుడు మారుస్తారు? అసలు మార్చే అవకాశం ఉందా? ఇట్లాంటి చాలా చాలా ప్రశ్నలు మా విశ్లేషణల కింద కామెంట్స్ ఇవన్నీ కూడా చూసినాం. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డికి ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలనా? లేకపోతే దిగిపోవాలా? అనేది జస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత క్లారిటీ వస్తది. దాంట్లో ఫలితాలను బట్టే ఆయన బలమేందో అర్థమైపోతది. ఇప్పటిదాకా మస్తు మాట్లాడిండు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసిండు. మొత్తం 10 సంవత్సరాలు మాదే గవర్నమెంట్ అన్నాడు. లేకపోతే నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు. ఇవన్నీ చాలా చాలా జరిగినాయి. బట్ ఇది అగ్ని పరీక్ష. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అగ్ని పరీక్ష ఇది. అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు చాలామందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్కి అంతా రంగం సిద్ధమైంది. హైకోర్టే చెప్పేసింది కదా 3 నెలల్లో ఎలక్షన్ పెట్టాలని. అది ప్రభుత్వ వ్యూహం కూడా. అందుకే రైతు భరోసా కూడా వేసిండ్రు. రైతు భరోసా వేసిందే జస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అన్నీ జరపాలి. ముందు ఒక వ్యతిరేకత నుంచి బయటపడాలని. సరే బయటపడినరా అంటే అది వేరే విషయం. రైతులు ఎంతవరకు సంతృప్తి చెందిననేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఇది అగ్ని పరీక్ష అని నేను ఎందుకంటున్నానంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్ సరే అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత, కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లయినా సరే దింపాలని జనాల్లో ఉన్న బలమైన కోరిక, ప్లస్ ఆల్టర్నేటివ్గా బీజేపీ కనిపించకపోవడంతోనే కాంగ్రెస్ ఓటేసిండ్రు. రేవంత్ రెడ్డి చూసి ఏమీ వేయలేదు. ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనిపించింది. ఎవరికొరకు ఓటాకి వేయాలి కదా. ముగ్గురు ఎవడరు. ఒక ఆయన అసలే కనిపిస్తలేడు. ఒకరేమో మనం ఏదని డిసైడ్ అయిపోయినాం. మధ్యలో మనుషులు కనిపించిండ్రు, కాంగ్రెస్ వేసేసిండ్రు. ఇంకా మేనిఫెస్టో కూడా కొంత వర్కౌట్ అయింది. రకరకాల ఆశలు కల్పించారు కదా, అదంతా వర్కౌట్ అయింది. జనాలకు కూడా తుల బంగారం వస్తుంది, స్కూటీ వస్తుంది, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, 2,500 రూపాయలు వస్తాయి ప్రతి మహిళకు. ఇవన్నీ చాలా చాలా ఉండే హోప్స్. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచారు. పార్లమెంట్ ఎలక్షన్కి పోయే వరకు ఇక్కడ బీజేపీకి ఏమీ లేదు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. 8 మంది ఎంపీలు గెలిచారంటే ఏంది కారణం? రేవంత్ రెడ్డి సహకారంతోనే గెలిచిండ్రు అనేది హైకమాండ్కి చాలాసార్లు రిపోర్ట్ పోయింది. కాంగ్రెస్ ఫెయిల్ అయింది. కాంగ్రెస్ కాదు ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అక్కడ. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనేది కనిపించింది అక్కడ లోకల్ ఎంపీ ఎలక్షన్స్లో. తర్వాత ఏమి ఎలక్షన్స్ రాలే. ఇప్పుడే ఫస్ట్ టైం ఎలక్షన్స్ వస్తున్నాయి. అది కూడా గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఓట్లేసే ఎలక్షన్స్. ఇదే గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టిర్రు అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఇదే గ్రామీణ ప్రాంత ఓటర్లు ఇప్పుడు ఆగ్రహ జ్వాలతో ఉన్నారు. వాళ్ళంతా ఫుల్ ఫైర్తో ఉన్నారు. పల్లెటూరులోకి పోతే నాతో గుర్తుపట్టి వచ్చే వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటారు, సార్ ఇన్ని వీడియోలు చేస్తారు, రేవంత్ రెడ్డిని దింపేది ఎట్లా చెప్పండి సార్ అని. రేవంత్ రెడ్డిని దింపాలంటే మీతో నాతోనా ఎవరితోనా కాదు. రేవంత్ రెడ్డిని దింపాలనా వద్దా అనేది మనం డిసైడ్ చేయొద్దు. రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండాలి. ఇంకా ముఖ్యమంత్రిని దింపాలా అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. మనకు సంబంధం లేని విషయం అని నేను చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. రేవంత్ దింపాలని నాకేం లేదు సుమా, మీరు మళ్ళీ నన్నేమని అన్నారు. రేవంత్ దింపాలని నాకేం లేదు. ఉండని ఎవరో తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి. కాకపోతే మంచి చేసే ముఖ్యమంత్రి ఉండాలి అనేది నా కోరిక, మీ కోరిక కూడా. ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి ఉండాలి ఎవరైనా సరే. అది అనేది మనకు అందరి కోరిక కూడా. అది ఆయన మంచి చేస్తుండా చేస్తలేడు అనే దానిలో జనాల అభిప్రాయమే నా అభిప్రాయం. జనాలు ఏమనుకుంటే అది నా అభిప్రాయం. కాబట్టి రేవంత్ రెడ్డిని దింపాలన్నా వద్దనేది హైకమాండ్ పరిధిలో నా అంశం. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అగ్ని పరీక్ష అని ఎందుకంటున్నంటే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్. సరే ఈ బై ఎలక్షన్ ఒకటి గెలిచినంత మాత్రమే ప్రభుత్వం ఉంటుంది పడిపోతుంది అని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఇవే ఇంపార్టెంట్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డికి. అందుకే రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ చేసిండు. ఏం చేసిండంటే అంత ఇన్ఛార్జ్ మినిస్టర్లే బాధ్యులు, నాకేం సంబంధం లేదు అని తప్పుకున్నాడు. అక్కడి నుంచి తప్పుకున్నాడు. కానీ ఇది అసలు పరీక్ష వాళ్ళకి కాదు. ఇన్ఛార్జ్ మినిస్టర్లకు ఏమున్నది? ఇన్ఛార్జ్ మినిస్టర్లకు పోయేదేం లేదు. రేవంత్ రెడ్డికే పోయేది ఏమనంటే బీఆర్ఎస్కు అంతకుముందు రిజల్ట్ ఎట్లయితే వచ్చిందో వాళ్ళకి 31, 32 జెడ్పీ చైర్మన్లు వచ్చినాయి కదా, అట్లా రావాలనేది హైకమాండ్ టార్గెట్. అట్లా రావాలి. మొత్తం జెడ్పీ చైర్మన్ మొత్తం కాంగ్రెసే ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ కూడా అదే కదా, బీఆర్ఎస్ ఖతమైపోయింది, బీజేపీ ఖతమైపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ తప్ప ఎవరు లేరు, జనమంతా కాంగ్రెస్ 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 అని కోరుకుంటున్నారు, నా పాలనకు 99.99% మార్కులు వేస్తున్నారు జనం అనే కదా ఆయన చెప్పుకున్నది. కాబట్టి మరి అంత ఉన్నప్పుడు మొత్తం జెడ్పీ ప్లేసులు ఒక 90% ఎంపీటీసీలు, ఒక 90% సర్పంచులు గెలవాలని హైకమాండ్ టార్గెట్ పెట్టడంలో తప్పేం లేదు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళు 12 గెలవమని చెప్పిండ్రు. 12 చాలు, కాంగ్రెస్కు సర్వే చేసినాం 12 గెలుస్తుందంటే మీ సర్వే తప్పు, 14 గెలుస్తాం చూస్తారు కదా అని సవాల్ చేసి వచ్చిండు. సవాల్ చేసి వచ్చి తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. బీజేపీకి సహకరించడం అనేది బాగా బయటకు వచ్చింది. లాస్ట్కి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 12 కూడా గెలవలేదు. సర్వేలు వచ్చినాయి కూడా గెలవలేదు లాస్ట్కి. కాబట్టి ఆ టార్గెట్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే డబ్బులు మొత్తం నేను పెట్టుకుంటా,
మీరు పోయి ఆర్గనైజ్ చేయండి. దానికి ఒక కారణం ఉంది. ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసిండ్రు. మేము డబ్బులు పెట్టుకోము. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క జెడ్పీటీసీకి యావరేజ్‌గా 50 లక్షలు చెప్తున్నారు ఖర్చు. ఎంపీటీసీకి 30 లక్షలు చెప్తున్నారు ఖర్చు. సర్పంచ్‌కు 10 లక్షలు మినిమమ్ అని చెప్తున్నారు. ఇంకా ₹1,00,00,000 పెడేటోళ్ళు ఉంటారు. అది వేరే విషయం గానీ చెప్తున్నారు. ఆ ఖర్చంతా కూడా నేనే భరిస్తా. 200 కోట్లు అయితాయా? 300 కోట్లు అయితాయా? నేను భరిస్తా. నేనే చూసుకుంటా. కానీ మీరు పోయి పని చేయండి. ఎమ్మెల్యేలు మాత్రం మా చేతులకెళ్ళి రూపాయి కూడా పడొద్దు. మేం పెట్టలేం. ఈ సంవత్సరన్నరలో మేమేం సంపాదించుకోలేదు. మాకేం రాలే పైసలు. మొత్తం మంత్రులే దోసుకుపోయిండ్రు. మొత్తం మీ వోళ్ళే దోసుకుపోయిండ్రు. మాకేం లేవు కాబట్టి మేము పెట్టం అని వాళ్ళు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు రిపోర్ట్ ఇచ్చిర్రు. ఆ రిపోర్ట్‌ని ఆధారంగానే మొత్తం ఇన్ఛార్జ్ మినిస్టర్ల బాధ్యులు మీరే గ్రౌండ్‌లో తిరగాలి. మీరే గ్రౌండ్‌లోకి పోవాలి. దాని మీద రివ్యూలు చేస్తున్నారు. యాక్చువల్‌గా ఓ స్కీమ్ ఇస్తేనో, స్కీమ్ ఇచ్చే ముందనో, స్కీమ్ ఇచ్చినాకనో రివ్యూలు ఉండవు. ఇప్పుడు ఇందిరమ్మ స్కీమ్ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు. అది ఇచ్చే ముందర ఒక రివ్యూ చేసి వదిలేసిండ్రు. తర్వాత ₹1,00,000 ఇస్తే తప్ప ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు. రివ్యూ చేస్తున్నారా? కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. మామూలు జనాలకు వస్తలేవు. రివ్యూ చేసిండ్రా? చేయలే. అట్లాంటి దాని మీద రివ్యూలు ఉండవు. కానీ ఎలక్షన్స్ మీద మాత్రం రివ్యూ చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్లు పోతున్నారా లేదా? ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మినిస్టర్‌తో మాట్లాడినరా లేదా? ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏంది ఏం కథ? ఏందంటే ఇదంతా ఇంపార్టెంట్. ఇప్పుడు మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని దింపనీకే ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్స్‌లో గనక రిజల్ట్ అటు ఇటు చేస్తే, అటు ఇటు అయిపోతే రేవంత్ రెడ్డిని ఎవ్వడు చెప్పకుండా దింపేస్తారు. ఎవ్వరు రిపోర్ట్ చేయని అవసరం లేదు. అదొక్క రిపోర్ట్ చాలు. ఎవ్వరు కంప్లైంట్ చేయడానికి అవసరం లేదు. ఎవ్వరు ఫైల్స్ పంపాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఫ్యాక్స్‌లు చేయని అవసరం లేదు. జనం కూడా అనుకుంటున్నారు కొంతమంది, అరే దింపాలి అంటే ఇదే కరెక్ట్ టైం మనం. ఈ ఓడగొడితే రేవంత్ రెడ్డి దిగిపోతాడు. నెక్స్ట్ ఇంకో ముఖ్యమంత్రి వస్తే అప్పుడే ఏమన్నా నెరవేరుస్తారేమో. ఈయన కాదు. ఈయనంతా ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడు. అనవసరమైన భాష మాట్లాడుతున్నాడు. అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు. పైసలు లేవంటున్నాడు. ఈయన పోయి ఖర్చు పెడుతున్నాడు. కోస్తే కూడా పైసలు ఎలవంటున్నాడు. అందాల పోటీలు నిర్వహిస్తున్నాడు. ఇక రకరకాలు అసలు పరిపాలన కన్నా ఎక్కువ కుట్రపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేది బాగా జనాల్లోకి పోయింది. హైదరాబాద్ యూనివర్సిటీ భూములు కుట్రపూరితంగా అమ్మాలనుకున్న ఇష్యూ కావచ్చు. లేకపోతే రైతు భరోసాను ఎగబెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే రైతు భరోసా ఇచ్చి దాన్ని సంబరాలు చేసుకోవడం కావచ్చు. ఇదంతా ఒక కుట్రలాగా కనిపిస్తుంది. జనాల తరపున ఇచ్చినట్టు, జనాల కోసం ఇచ్చినట్టు కనిపిస్తలేదు. తన కోసం, తన ఎలక్షన్ కోసం ఇచ్చినట్టు కనిపిస్తుంది జనాలకు. కాబట్టి జనాలు కూడా అదే అనుకుంటున్నారు. ఇదే కరెక్ట్ టైం. మనం కూడా దెబ్బ కొట్టాలంటే కరెక్ట్ టైం ఇది. తర్వాత చూసుకుందాం ఏమవుతుందో అని ఉన్నారు. సరే వాళ్ళ ఒపీనియన్ ఇప్పుడు తెలియదు. ఎలక్షన్స్ ఓట్లు వేసినప్పుడు అర్థమవుతుంది మనకి ఏందనేది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష ఇది. రేవంత్ రెడ్డి పదవిలో కొనసాగాలన్నా కొనసాగకూడదా ఏది అనేది ఆయన సత్తా ఏందో ఇక్కడ తెలుస్తుంది. ప్లస్ ఆయనను ఉంచాలన్నా, ఆయన ఉంచకూడదా, ఆయన ఉండకుంటేనే బెటర్ అనుకుని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళకు కూడా ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే వాళ్ళ పాత ఏందో చూపిస్తే వాళ్ళ రిజల్ట్ ఎటపడం అయితే రేవంత్ రెడ్డిని ఎవరు చెప్పకుండా దింపేసే అవకాశం ఉంటుంది. జనాలు కూడా ఇప్పుడే చూస్తున్నారు. దొరికిండ్రా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర 1,00,000 మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు. రాని బిడ్డలు ఎవరు వస్తారో వచ్చినాక చూసుకుందామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. అందరికీ ఇది కరెక్ట్ టైమే. కానీ రేవంత్కి మాత్రమే పెద్ద అగ్ని పరీక్ష అయిపోయింది ఇది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టిన మాత్రాన్ని గెలుస్తారా అంటే కేసీఆర్ కూడా ఎలక్షన్స్లో మస్తు డబ్బులు ఖర్చు పెట్టిండు. కానీ జనాలు ఓట్లు వేసిండ్రా? జనం డిసైడ్ అయితే నీ డబ్బులు ఏం పని చేయవు అనేది మాత్రం వెరీ క్లియర్. చాలా ఎలక్షన్స్లో బయటపడ్డది. లేకపోతే మొన్న కేసీఆర్ ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన్నే ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ డబ్బులు తీసుకున్నారు, ఓటేయలేదు. మరి ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. బట్ రేవంత్కి మాత్రం ఒక పెద్ద ఈ 2-3 నెలలు ఒక పెద్ద టాస్క్ లాగా కనిపిస్తుంది. ఆయన ఓడించాలనుకున్న వాళ్ళు, ఆయనను దింపాలంటే ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్న వాళ్ళు ఒక పక్క, నేను ఎట్టైనా సరే దీనిలో ఎక్కువ సీట్లు సాధించి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న తపన ఆయనది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.